ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలను ప్రారంభించారు. ఇందులో భాగంగా నేడు ఆయన చిత్తూరు జిల్లా పలమనేరులోని కుంకి ఏనుగుల శిక్షణా శిబిరాన్ని సందర్శించారు. First they reached Kuppam. Then we have declared Kautinya Wildlife Sanctuary, which is a narrow stretch of natural habitat in the region to give a protected environment for these animals. And they started moving towards Palamne, Somala, Tileru, and then reaching to National Park in Sri Venkateshwara National Park is the route right now they are following. So currently there are 5 districts in the state, like in north Parvatipuram, Manyan, Srikakulam, and in the south, Chittoor, Tirupati and Annamaya, they are having the elephant presence in the state. So, as an initiative to bring, to provide. పవన్ కళ్యాణ్ శిబిరంలోని ఏనుగులతో ప్రత్యేకంగా గడిపారు. వాటికి స్వయంగా ఆహారం అందించి గజరాజుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. పవన్ పర్యటన సందర్భంగా కుంకి ఏనుగులతో పరేడ్ నిర్వహించారు. కుంకి ఏనుగులు పవన్కు సెల్యూట్ చేశాయి. పవన్ కూడా గజరాజుల నుంచి వందనం స్వీకరించి వాటికి అభివాదం చేశారు. అత్యంత తెలివైన జంతువుల్లో మన ఏనుగు ఒకటి. వీటికి జ్ఞాపక శక్తి ఎక్కువ. ఏనుగులు బలానికి, గౌరవానికి, శక్తికి ప్రతీకలు. అందుకే రాజులు గజబలంని బాగా కలిగి ఉండేవారు. ఇవి 70 సంవత్సరాల కంటే ఎక్కువ జీవిస్తాయి. ఒక బిడ్డకు జన్మ ఇవ్వాలంటే 22 నెలలు గర్భములో మోయాల్సి వస్తుంది. మన లక్ష్మీదేవిని గజగామిని అంటారు. పలమనేరు ప్రాంత ప్రజలను, రైతులను ఆనందింపజేయడానికి, రైతుల పొలాలను మదపటి ఏనుగుల బారి నుండి కాపాడడానికి, వాటిని మన కౌండిన్య అడవులోనికి పారదోలడానికి మనకి వచ్చిన మన ఉప ముఖ్యమంత్రి గారికి పరిచయం చేసుకోవడానికి మన ఏనుగులన్నీ కూడా వస్తున్నాయి. కాగా పవన్ కుంకి శిబిరంలోని ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అటవీశాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. కుంకి ఏనుగుల సంరక్షణ, శిక్షణ, వాటి బాగోగుల కోసం తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల దాడులను నివారించేందుకు కుంకి ఏనుగులను వినియోగిస్తున్న తీరు, వాటికి కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఏనుగు ఫ్రెండ్లీ ఏనుగు పూలహారం వేయడంలో చాలా ఇష్టాన్ని చూపించే. తర్వాత మన 5వ ఏనుగు అభిమన్యు. ఇది మన మంత్రి గారిని చూసి సంతోషపడతా ఉంది. మన అభిమన్యు కృష్ణ ఏనుగును కలిసి మన ముసలమ్మడుగు ముద్దు బిడ్డలు అంటారు. ప్రతి ఏనుగు కూడా రోజుకి 200 నుంచి 300 కేజీల ఆహారాన్ని తీసుకుంటుంది. తర్వాత మన చివరిగా దేవా. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు శిబిరం పనితీరును, తాము చేపడుతున్న కార్యక్రమాలను మంత్రి పవన్ కళ్యాణ్కు వివరించారు. రాష్ట్రంలో అటవీ సంరక్షణ, వన్యప్రాణుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మంత్రి అధికారులకు పలు సూచనలు చేసినట్లు సమాచారం. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా ఏనుగుల శిబిరాన్ని సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.